హాయ్ మామ. రావు బహదూర్ వెంకటేష్ మహాగారి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ మంచి హైప్తోనే రిలీజ్ అయింది. ఈ వీక్ ఉన్నంతలో కొంత పాజిటివిటీ ఏదైనా మూవీకి ఉంది అంటే అది ఈ మూవీ మీద అని చెప్తాను మామ. బట్ అది రియల్ పాజిటివిటీయా లేక కావాలని క్రియేట్ చేసిందా, అసలు నాకేమనిపించింది సినిమా చూస్తున్నప్పుడు అని తెలుసుకునే ముందు ఈ వీడియో క్లిప్ వేస్తాం మామ. అది అయ్యాక నా ఒపీనియన్ చెప్తాను. వాళ్ళకి ఒక గొప్ప సినిమాలు తీసుకొచ్చే పెద్ద దర్శకులు ఉండరు. బిగ్గెస్ట్ ఫిల్మ్స్, బిగ్గెస్ట్ యాక్టర్స్, గ్రేట్నెస్ అనేది వాళ్ళకి తెలియకుండా అది మామ. ఇలాంటి స్టేట్మెంట్స్ వదిలే ముందు నేను ఏం చేశాను, అసలు ఏం తీశాను అని ఆలోచించుకోవాలనేది నా ఒపీనియన్ మామ. ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారినే తీసుకుంటే ఆయనకి ఇలాంటి స్టేట్మెంట్స్ వేయడానికి అన్ని అర్హతలు ఉంటాయి మామ. ఇక్కడ అర్హతలు అనే మాట వాడడం తప్పే, కానీ ఆయన అన్ని రకాలుగా అలాంటి స్టేట్మెంట్లు వేసినా ఎవరు ఏం అనుకోరు మామ. అయినా సరే సినిమా రిలీజ్ వరకు అసలు ఆయన సినిమా ఏంటి, దేని గురించి తీశారు, ఆయన ఏం తీశారు, ఇలాంటి ఒక్క మాట కూడా మాట్లాడరు మామ. సినిమా మీద ఎంతో నమ్మకం ఉంటే తప్ప ఆ సినిమా మీద ఒక కామెంట్ పాస్ చేయడం కానీ, ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం కానీ, నేను ఇదని, నాకు ఇది వచ్చని, నేను ఇంత చేస్తానని, నేను అంత చేస్తానని అలాంటి స్టేట్మెంట్లు పాస్ చేయరు మామ. ఎందుకు అంటే అలాంటి స్టేట్మెంట్లు వేస్తే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఆయనకి బాగా తెలుసు. అందుకే ఎలాంటి స్టేట్మెంట్స్ వదిలే ముందు కొంచెం ఆలోచించుకోవాలనేది నా ఒపీనియన్ మామ. గొప్ప సినిమా అంటే చివరి వరకు సాగదీసి చివరిలో అదిరిపోయే ట్విస్ట్తో ముగించేస్తే అది గొప్ప సినిమా అయిపోద్దా అనేది నా ఒపీనియన్. ఇప్పుడు ఈ సినిమా మీద నా జెన్యూన్ ఒపీనియన్ చాలామందికి నచ్చకపోవచ్చు, అయినా పర్లేదు, నాకేమనిపించిందో అదే చెప్తాను మామ. ఇక ఇప్పుడే చూశాను సినిమాని. చూసాక నాకెలా అనిపించింది అంటే నచ్చలేదు మామ. ఈ మాట చెప్పడానికి నేను ఇబ్బంది పడను, నచ్చలేదు. ఏం నచ్చలేదురా అంటే ఏది వర్కౌట్ అవ్వలేదు మామ. కోర్స్ లాస్ట్ అరగంట వర్కౌట్ అయ్యింది, బట్ దానికి బేస్ అయ్యి ముందు నడిపించిన సినిమా అంతా చాలా నెమ్మదిగా నీరసంగా వెళ్తూ ఎందుకు వచ్చాను అనే ఆలోచన అయితే క్రియేట్ చేసింది మామ. ఎక్స్పెరిమెంట్ చేశారు ఆ సినిమా, అలాంటప్పుడు ఎంగేజ్ చేయాలి మామ. బట్ ఈ సినిమా ఎంగేజ్ చేయదు. ఆర్ట్ ఫిల్మ్లానే ఉంటుంది అంటే, ఎక్స్పెరిమెంట్ అంటే ఆర్ట్ ఫిల్మ్లానే ఉంటుంది అంటే ఎలా మరి? ప్రతి సినిమా కేర్ ఆఫ్ కంచరపాలెం అయిపోదు కదా, అది కూడా గొప్ప సినిమా. బట్ సినిమా ఎంగేజ్ చేస్తుంది. దానికి ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రిపీట్ వాల్యూ ఉంటుంది. ఇక్కడ అది ఉందా అంటే నాకైతే లేదనే అంటాను మామ. ఇప్పుడు అందరూ బాగుంది అంటున్నారు కదా అని నేనైతే బాగుంది అనలేను మామ. నా వెనక ఉన్నవాళ్ళు నిద్రపోయారు. కావాలంటే విజువల్ ప్లే చేస్తాను చూడండి. చాలామంది మధ్యలోనే వెళ్ళిపోయారు. అది చూపిస్తే కరెక్ట్ కాదని చూపించట్లేదు. మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళకి తెలియదు కదా, చివరిలో ఒక అద్భుతం ఉంటుంది, దాన్ని నేను చూడాలి అది ఇదని చెప్పేసి. ఇప్పుడు మీరు అనొచ్చు, ఇలాంటి సినిమాలు రాకపోతే ఎలాగా, ఆర్ట్ ఫిల్మ్స్ రాకపోతే ఎలాగా అని. నిర్మించే నిర్మాతకు కూడా డబ్బులు రావాలి కదా మామ. వచ్చినప్పుడే కదా నువ్వు ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేసినా, ఎన్ని ఆర్ట్ ఫిల్మ్లు చేసినా అతను ఇంకోటి చేయడానికి రిస్క్ చేస్తారు. ఇప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్ని తీసుకోండి, ఒకప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేయటం వల్ల ఎవరు ఎంకరేజ్ చేయకపోతేనే ఇప్పుడు కమర్షియల్ సినిమాలు చేస్తున్నారు కదా. అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దు కదా. ఈవెన్ మహాగారికి, మంచి ఫిల్మ్ మేకర్ అయిన మహాగారికి ఓపెనింగ్ అదిరిపోతే అక్కడ ఒక సీన్ పడుతుంది, ఒక లెంతీ సీన్, ఇంచుమించు 10 minutes వరకు ఉంటుంది. అక్కడ డిస్కనెక్ట్ అయ్యాను. సినిమాలోకి నేను లాస్ట్ అరగంట ముందు వరకు వెళ్ళలేకపోయాను మామ. అలాంటప్పుడు ఇంకా సినిమా నాకు ఎందుకు నచ్చుతుంది? కష్టమే అంటాను. యాక్టర్స్ అందరూ చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. టెక్నికల్గా సినిమా టాప్లో ఉంటుంది. సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు వాళ్ళ పని వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. కానీ సినిమా నడిచే విధానం మాత్రం చాలా అంటే చాలా నీరసంగా వెళ్తూ ఉంటుంది. ఇంకా చూడడం ఎలా ఉంటుంది, కష్టమైపోద్ది. అనుకునే లోపు సినిమా ఫస్ట్ హాఫ్ అయితే సహనానికి పరీక్ష పెట్టేసిందని చెప్తాను మామ. ఏమో ఇది నా ఒక్కడు ఒపీనియన్ కావచ్చు, లేక మీకు కూడా ఎలానే అనిపిస్తే కామెంట్ అయితే చేయండి. బట్ సినిమాలో నన్ను బాగా ఇంప్రెస్ చేసింది ఏదైనా ఉందంటే సత్యదేవ్ గారి యాక్టింగ్ మామ. పర్ఫార్మెన్స్తో సినిమాని చూసేలా చేసాడు ఆయన. ఓపెన్గా చెప్పాలి అంటే అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని కూడా చెప్తాను. సినిమా అయితే నాకు ఒక సినిమాగా కన్నా ఒక స్టేజ్ ప్లేలా అనిపించింది. ఎప్పుడైనా ఒక డైరెక్టర్ క్రేజ్ వస్తే ఆయన సినిమాపై ఒక హైప్ అంటూ క్రియేట్ అవుతుంది. అప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తే వర్కౌట్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంది మామ. బట్ ఒకవేళ చేసిన దాన్ని జనరంజకంగా మార్చాలి. నా నా సొంత తెలివితేటలు వాడిని నేను ఎట్లయితే వేస్తానంటే కమర్షియల్గా ఫెయిల్ అయ్యే ఛాన్సే 100% ఉంటుంది అనేది నా ఒపీనియన్ మామ. బట్ టీంలో ఏవేవైతే వర్కౌట్ అవుతాయి అని వాళ్ళు అనుకున్నారో అవి సినిమా మొదట్లో అయితే అసలు వర్కౌట్ అవ్వలేదు మామ. చివరి 45 నిమిషాల్లో అయితే వర్కౌట్ అయ్యాయని చెప్తాను. ఆ 45 నిమిషాల్లో నవ్వాను. నెక్స్ట్ ఏంటి అని ఆలోచించాను. ఎందుకు జరుగుతుంది అన్నట్టు ఆలోచన నాలో క్రియేట్ అయ్యింది. అక్కడ మహాగారు తన మ్యాజిక్ అయితే చూపించారని చెప్తాను. ఇప్పుడు కమర్షియల్గా అంతగా ఆడుతుందా లేదా అంటే నాకైతే పెద్ద డౌట్. బట్ ఫ్యూచర్లో ఈ సినిమా కల్ట్ స్టేటస్ రావచ్చు, ఎందుకంటే ఇప్పుడు అది ఒక ట్రెండ్ అయింది కాబట్టి. ఇక ప్లస్లో మైనస్లో మాట్లాడుకునే ముందు పాయింట్లోకి వెళ్తే, రావు బహదూర్ గారు 2 నెలల్లో చచ్చిపోతారని డాక్టర్స్ చెప్తారు. కానీ బహదూర్ గారు చనిపోరు.
ఎందుకో బోధర్ గారికి ఏం జరిగింది, అదే రామప్ప గారికి ఏం జరిగింది అనేది సినిమా మీద మనం స్క్రీన్ చూసి తెలుసుకోవాల్సిందే మామ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ప్రతి యాక్టర్ 100% ఇచ్చారు మామ. సత్యదేవ్ గారు హైలైట్ అవుతారు, అలా అని మిగతా క్యారెక్టర్లు చేయలేదంటే ప్రతి క్యారెక్టర్ చాలా అంటే చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేశారు అని నాకు అనిపించింది. ఇక ఆ విషయంలో మహాగారు 100% సక్సెస్ అయ్యారు. ఇక నెక్స్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ స్టాండ్ అవుతుంది మా. నన్ను 1960s పీరియడ్లోకి అయితే తీసుకెళ్ళిపోయారు. నెక్స్ట్ మ్యూజిక్, ఆర్ఆర్ ఈ సినిమాకి ప్రాణం అని చెప్తాను. బట్ సాంగ్స్ అయితే నాకు వర్కౌట్ అవ్వలేదు. సాంగ్స్ విషయానికి వస్తే ఒక మాట చెప్పాలనిపించింది. మన పెద్ద సినిమాలో అందరి మనోభావాలు ఆ వారానికి 1000 సాంగ్ వల్ల దెబ్బతిన్నాయి. బట్ ఇందులోనే మొదటి సాంగ్లో ఎత్తు పల్లం అంటూ మొదలవుతుంది. మరి ఎక్కడెందుకు దెబ్బతినలేదో, ఎక్కడెందుకు మాట్లాడలేదో, పెద్ద సినిమాకైతే మాట్లాడతారా, ఇలాంటి సినిమాకైతే మాట్లాడరా అని నాకు అనిపించింది. ఏంటో మరి వాళ్ళకే తెలియాలి, మనోభావాలు దెబ్బతినే గ్యాంగ్కే తెలియాలి. ఇక నెక్స్ట్ ప్లస్ టెక్నికల్గా సినిమా స్టాండర్డ్స్ టాప్లో ఉంటాయి మామ. నెక్స్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ ఏదైతే ఉందో అది నాకు వర్కౌట్ అయింది. చెప్పాను కదా, క్లైమాక్స్ ట్విస్ట్ కోసం సినిమా చూడడం అయితే కష్టం. ఇక మైనస్ల గురించి చెప్పాలి అంటే చాలానే ఉన్నాయి మామ. ఆర్ట్ ఫామ్లో చెప్పాలి అనుకున్నారు, అది నాకు వర్కౌట్ అవ్వలేదు. పోలీస్ క్యారెక్టర్ ఒకటి వస్తుంది, అక్కడ వరకు సినిమాని అయితే భరించడం నాకైతే చాలా కష్టంగా అనిపించింది. ఆ క్లైమాక్స్ ట్విస్ట్లో బ్యాంగర్ని చేయటానికి మొత్తం సినిమాని భరించాలా అనే ఆలోచన కూడా వచ్చింది. అండ్ సినిమా సెకండ్ హాఫ్లో వచ్చే పాయింట్, హీరో ఎందుకు మదన పడుతున్నాడు అనేది సెకండ్ హాఫ్లో వస్తుంది. అప్పటి వరకు హీరో ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు, ఎందుకు అంత తపన పడిపోతున్నాడు అనేది మనకి కనెక్ట్ అవ్వదు మామ. సత్యదేవ్ గారి ఎమోషన్ కూడా మనం కనెక్ట్ అవ్వలేం. ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే చాలా చాలా పెద్దమైనదని చెప్తాను. ల్యాగ్ ప్రో మ్యాక్స్లో ఉంటుంది మా సినిమా. ఇది అందరూ చూసి ఎంజాయ్ చేసే సినిమా నా వరకు అయితే నాకు నచ్చలేదు. సినిమా చూస్తున్నప్పుడు ఒక సైకలాజికల్ థ్రిల్లర్ చూస్తున్నానని నాకైతే అనిపించలేదు మా. ఇంకోటి ఎందుకు చూస్తున్నానా అనే ఆలోచన కూడా నాకు వచ్చింది. ఏమో నాకైతే సినిమా వర్కౌట్ అవ్వలేదు. మహాగారు సినిమాతో ఫెయిల్ అయ్యారనే నేను అంటాను. ఒకటి చెప్పాలనిపిస్తుంది, మహాగారు మీరు పెన్ను పట్టుకుని చాలు సార్, ఇక కత్తి పట్టుకోండి, మీలో మాస్ యాంగిల్ చూడాలని ఉంది అని అనిపించింది. ఓవరాల్గా సినిమా నాకు ఎలా అనిపించింది అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు మా, నచ్చలేదు అని అంటాను. ఇక సినిమా నా రిఫరెన్స్ లిస్ట్లో ఉంటుందా అంటే కష్టమని అంటాను. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మా.